అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. మన ఆన్లైన్ ప్రపంచం, అబ్బా, దాన్ని మేనేజ్ చేయడం కొన్నిసార్లు ఎంత కష్టమో కదా. మనకంటూ ఒక వెబ్సైట్, కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్, ఒక బ్లాగ్, బహుశా ఒక ఆన్లైన్ స్టోర్, ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటినీ ఒకే చోటికి ఎలా తీసుకురావచ్చో చూద్దాం. దానికోసమే ఈరోజు మన ఈ విశ్లేషణ. అవును, ఈ సమస్య మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి చోట్ల మన ఫాలోవర్స్కి చాలా విషయాలు చెప్పాలనుకుంటాం. మన యూట్యూబ్ ఛానల్, మన కొత్త బ్లాగ్ పోస్ట్, మన వెబ్సైట్, ఇలా లిస్టు పెద్దదే ఉంటుంది. కానీ ఆ బయోలో పెట్టడానికి మాత్రం ఒకే ఒక్క లింక్కి చోటుంటుంది. ఎంత పెద్ద తలనొప్పిది కదా. దీనికేమైనా పరిష్కారముందా? ఖచ్చితంగా ఉంది. దాని పేరే లింక్ ట్రీ. చూడ్డానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా చాలా పవర్ఫుల్ టూల్ అనమాట. మన ముఖ్యమైన లింకులన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెచ్చి వాటిని షేర్ చేయడానికి ఒకే ఒక్క సింపుల్ యూఆర్ఎల్ ఇస్తుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఇది ఎలా పనిచేస్తుందో చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి? అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. ఇది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్. చూద్దాం పదండి. చూడండి, ఇది ఎంత సింపులో. ముందుగా లింక్ ట్రీ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ సైనప్ ఫ్రీ అని ఒక బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ ఈమెయిల్, ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ సెట్ చేసుకుని క్రియేట్ అకౌంట్ కొట్టడమే. అంతే, నిమిషాల్లోనే మన అకౌంట్ రెడీ అయిపోతుంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. అదే యూజర్ నేమ్. దీని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏ పేరు పెడతామో అదే మన పబ్లిక్ యూఆర్ఎల్ అవుతుంది. అంటే linktr.ee/ మన పేరు, ఇలా అనమాట. సో మన బ్రాండ్కి సూట్ అయ్యేలా, అందరికీ ఈజీగా గుర్తుండేలా ఒక మంచి పేరు సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అకౌంట్ బేసిక్స్ అయిపోయాక ఇంకొన్ని చిన్న స్టెప్స్ ఉంటాయి. మన పేరు, మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళమో, అంటే క్రియేటర్, బిజినెస్ లాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్లాన్ ఎంచుకోమంటుంది. ఫ్రీ ప్లానే మనలో చాలామందికి సరిపోతుంది, సో దాన్నే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా మన ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే బూమ్, మన అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. ఇక లింక్స్ యాడ్ చేసుకోవడమే తరువాయి. రైట్, సో మన అకౌంట్ రెడీ. ఇప్పుడు అసలు పని మొదలు పెడదాం. మన లింకులన్నింటినీ ఈ కొత్త లింక్ ట్రీ పేజీలోకి తీసుకురావాలి కదా. అది ఎలాగో చూద్దాం. మన డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వగానే పెద్దగా ప్లస్ యాడ్ లింక్ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని నొక్కాలి. తర్వాత మనం ఏ లింక్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో దాని యూఆర్ఎల్ని అక్కడ పేస్ట్ చేయాలి. ఆ తర్వాత ఆ లింక్కి ఒక టైటిల్, అంటే ఒక పేరివ్వాలి. ఉదాహరణకి నా యూట్యూబ్ ఛానళ్లను, మా కొత్త ప్రోడక్ట్ కొనండి అను, ఇలాగనమాట. ఆ తర్వాత పక్కనే ఒక చిన్న స్విచ్ లాంటి బటన్ ఉంటుంది. దాన్ని ఆన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అది ఆన్ చేస్తేనే ఆ లింక్ మన పేజీలో కనిపిస్తుంది. ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ మన వెబ్సైట్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ స్టోర్, ఇలా ఎన్ని లింకులు కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లింకులన్నీ యాడ్ చేసేశాం. కానీ వాటి ఆర్డర్ కూడా ముఖ్యమే కదా. ఏది ముందుండాలి, ఏది తర్వాత ఉండాలి అని, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. లింకుల ఆర్డర్ మార్చడమైతే చాలా చాలా సింపుల్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. అంటే మనకు ఏ లింక్ అయితే పైన కావాలో దానిమీద క్లిక్ చేసి పట్టుకుని పైకి లాగి వదిలేయడమే. ఉదాహరణకు, ఈ వారం మన కొత్త యూట్యూబ్ వీడియో బాగా ప్రమోట్ అవ్వాలనుకుంటే ఆ లింక్ని అందరికంటే టాప్లోకి లాగేయచ్చు. వచ్చే వారం దాని కిందకి జరపొచ్చు. ఎప్పుడంటే అప్పుడు మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో చూడండి. అంతే, అకౌంట్ క్రియేట్ చేశాం, మనకు కావాల్సిన లింక్స్ యాడ్ చేశాం, వాటిని మనకు నచ్చిన ఆర్డర్లో పెట్టుకున్నాం కూడా. సో ఇప్పుడు ఫైనల్గా మన పేజ్ ఎలా కనిపిస్తోందో, మన వర్క్ అంతా ఎలా ఒకచోటుకొచ్చిందో చూద్దాం. అభినందనలు! చూశారా, మన మొత్తం ఆన్లైన్ ప్రపంచం ఇప్పుడు ఒకే ఒక్క సింపుల్ యూఆర్ఎల్ కిందకొచ్చేసింది. ఇకపై మన ఫాలోవర్సు మన వేర్వేరు అకౌంట్స్ కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. ఆ ఒక్క లింక్ క్లిక్ చేస్తే చాలు, మన ప్రపంచం మొత్తం వాళ్ల ముందుంటుంది. ఎంత బావుంది గదా. సరే, ఇప్పుడు అంతా తెలుసుకున్నాం కదా. మరి పవర్ఫుల్ టూల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? ఒక కంటెంట్ క్రియేటర్గా, ఒక చిన్న వ్యాపారం నడిపే వ్యక్తిగా, లేదా ఒక బ్రాండ్గా మన ఆన్లైన్ ప్రెజెన్స్ని పెంచుకోవడానికి దీన్ని ఎలా వాడొచ్చో ఆలోచించండి. ఎందుకంటే అవకాశాలు నిజంగా చాలా ఉన్నాయి.